रसवन्दित सुन्दरि माधवी चन्द्रसहोदरी हेममयी मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते। లక్ష్మీ కటాక్షం కోసం చేసేటువంటి ఈ వ్రతాన్ని ఈ పూజని నియమబద్ధంగా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు నలుగురితో కలిసి చేసుకోమని చెప్తారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది చారుమతి కథ. చారుమతి ఒక్కతి చేసుకోలేదు, అందరినీ పిలిచి చేసుకున్నది. అందుకని ఇవాళ నలుగురితో పాటు చేస్తున్నాం గనక ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీ కటాక్షము లభించి తీరుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఈశ్వర వచనం. మీరు చేసేటువంటి పూజ వ్రతము ఒక గంట గంటన్నర ఉంటుంది. అక్కడ అయ్యగారు చేయిస్తూ ఉంటారు. ఎంతసేపు ఉంటుందో అంతసేపు మీ దగ్గర నుంచి అమ్మవారు ఆశించేది రెండే: తమలపాకులు ఉన్నాయా లేవా, అరటిపళ్ళు ఉన్నాయా లేవా, ప్రసాదం ఉందా లేదా, కలశంలో నీళ్లు ఉన్నాయా లేవా, అందులో మామిడాకులు 3 ఉన్నాయా 5 ఉన్నాయా, దీపం ఉత్తరం వైపు పెట్టామా పశ్చిమం వైపు పెట్టామా, ఇవన్నీ ఆవిడ ఆశించడం లేదు, గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రకృతి లక్ష్మీ అష్టోత్తరం ప్రారంభమే ప్రకృత్యై నమః అని ప్రారంభమవుతుంది. ఆవిడే ప్రకృతి కాబట్టి అమ్మవారే ప్రకృతి కనుక ప్రకృతిలో అన్నీ ఉంటాయి. తూర్పు ఉంటుంది, పడమర ఉంటుంది, ఉత్తరం ఉంటుంది, దక్షిణం ఉంటుంది. కాబట్టి ఆవిడ అది కాదు ఆశించేది. ఆవిడ ఆశించేది రెండే. ఆ రెండిటిని కనుక మీరు సమర్పణ చేయగలిగితే మీ పూజ ఫలిస్తుంది. ఏమిటి ఆ రెండు అంటే, ఒకటి శ్రద్ధ, రెండవది భక్తి. ఈ రెండిటితో కనుక మీరు ఇవాళ కార్యక్రమం చేస్తే మీకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే ఇంకా వేరే మార్గము లేదు తల్లి, నీవు తప్ప నన్ను రక్షించేవారెవరూ లేరు అంటే తప్ప ఏ దేవత కూడా అనుగ్రహించదండి. సాక్షాత్ కృష్ణ పరమాత్మ స్వయంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి చోట కూడా ద్రౌపది చేతులెత్తి మొక్కి నీవు తప్ప వేరే నాకు మార్గము లేదు అని చెప్తే తప్ప ఆయన రక్షించలేదు. మీతోటి ఒక్కొక్క క్రతువు చేయిస్తారు. అందరూ ఒకసారి అనండి, మహాలక్ష్మ్యై నమః. ఇంతమంది ఉన్నారు. మహాలక్ష్మీ నమః, మహాలక్ష్మీ నమః, మహాలక్ష్మీ నమః, మహాలక్ష్మీ నమః. ఓం తత్సత్. అయ్యా మీరు ప్రారంభం చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణాయ స్వాహ, నారాయణాయ నమః, మాధవాయ స్వాహ, మాధవాయ నమః, గోవిందాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం 2 నక్షత్రాల వాసన చూసి ఎడంబుదం మీదుగా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏదే భూంభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మదమారభేత్. ప్రాణాయామే వినియోగః. ఓం అందరూ కూడా ముక్కు పట్టుకుని అలా ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం దత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ అనుకుని విడిచిపెట్టేసేయండి. ఉపాత్తదుర్దక్షై ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ ప్రాంగణే ఓం శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే కృష్ణపక్షే చ సప్తమ్యాం తిథౌ వాసరస్తౌవాసరః అద్య వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య. అందరూ కూడా ఎవరు గోత్రం పేర్లు, భర్త పేరు మీ పేరు చెప్పుకోండి. సర్వేషాం యజమానానాం భక్తజనానాం సహకుటుంబస్య చెప్పండి. నేను చెప్పినట్టుగా మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సకలైశ్వర్య ప్రాప్త్యర్థం సమస్త సన్మంగళ ప్రాప్త్యర్థం మమ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక దుఃఖత్రయ నివృత్త్యర్థం మమ శరీరే సమస్త అనారోగ్య నివృత్తి ద్వారా దృఢ ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ జాతక నిర్దేశిత ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార ద్వారా సర్వే గ్రహాః శుభ ఏకాదశ స్థాన స్థితికృత అత్యంత శుభఫల సిద్ధ్యర్థం మమ సకల కార్యానుకూలత సిద్ధ్యర్థం శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళి అభివృద్ధ్యర్థం శుభఫల ప్రాప్త్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ ధనలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రావణ శుక్రవార శ్రీ వరలక్ష్మి ప్రీత్యర్థం అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన వరలక్ష్మి వ్రతాఖ్యం కరిష్యే. అలా ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకుని తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వేరే పాత్రకి కాస్త గంధం అలంకారం చేసుకోండి. ఆదో శ్రీ మహాగణపతి పూజాంచ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. గంధము కుంకుమ అలంకారం చేసి ఆ కలశంలోనే 2 అక్షతలు, ఒక పువ్వు, ఒక తమలపాకు లేదా చిన్న పుష్పం వేసుకోండి. అలా ఎవరి కలశం ముందు వాళ్ళు చేయి వేసి ఉంచండి. ఓం ఆదో కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్వమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదాః కుక్షోదసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయ యజుర్వేద సామవేదో హిదర్వణః అంగైశ్చ కలశా సర్వే కలశాం సమాశ్రితాః. ఆ కలశే సుధావతి పవిత్రే పరిషిచ్యతే ముక్తేర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వాయుదేవం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశవాపోన్నమాపోమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుశాపో శాపో యజోగుశాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భవస్వరాపవో. ఆ కలశంలోనే మనకి ముఖ్యమైన నదులు 12 నదులు ఉంటాయి. అనేక వేల నదులు ఉన్నప్పటికీ కూడా ఆ పుష్కరాలు జరిగేటువంటి నదులు 12 ఉంటాయి. అందులో కూడా ముఖ్యమైనవి 5 నదులు.
ఆ 5 నదులు కూడా అందులో ఉన్నట్లుగా భావించండి. గంగే చేమునే చేయ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు. ఆ తమలపాకుతో ఓం అని అలా చెప్పండి 3 సార్లు. గంగా 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 యో బ్రూయాత్ యోజనానాం సతేరపి మృత్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఆ గంగలో స్నానం చేస్తున్నట్టుగా నీళ్లు మీ మీద చల్లుకోండి. ముందు ఆత్మానం, తర్వాత దేవుడి మీద జరవండి. మీ ఎదురుగుండా పెట్టుకున్నటువంటి గౌరీ అమ్మవారు కలశం మీద లక్ష్మీదేవి వరలక్ష్మీదేవిగా భావిస్తూ ఆ కలశం మీద, అలాగే పూజా ద్రవ్యాల మీద చల్లండి. ఓం దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణి స్థలాని సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. అంతే. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. అక్షతలు తీసుకుని గౌరమ్మని చేసుకున్నారు కదా, ఆ గణపతి గౌరమ్మని భావించి అక్కడ పూజ చేస్తుండండి. శుక్లాంబరధరం విష్ణుం యజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. షడ్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరా బ్రహ్మే వ్యోమన్. గౌరీ గణపతిదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. తే పునరస్మాచక్షు ప్రాణమేహనో దేహి భోగం సూర్యముచ్చరందమృతే మృయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానే వేద స్థానమపహైదే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం గురు. అక్కడ వేసేసుకోండి. అక్షతలు వేస్తూ పూజ చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సమర్పయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి. హస్తయో నీళ్లు చల్లండి ఒక ఆకుతోటి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. ఓం ఆపోగిష్టామయాపవస్థానవోర్ధ్యేతదాతనః మహేరణాయ చక్షసే స్వతమానస్తస్య వాచగతేనః ఉషదేరేవ మాతరః సారంగమావోగ్య సక్షయా గజన్వత ఆపో జనేధా జనః సమర్పయామి. స్నానాంతరే శుద్ధాచమన్యం సమర్పయామి. అక్షతులు వేయండి. మళ్ళీ వస్త్రమభివస్త్రాసుదిగా పూయమానా అభిచంద్రావర్తమేనో హిరణ్యా విశ్వాండదినో దేవసోమా వస్త్రయుగ్మార్థే అక్షతాన్ సమర్పయామి. వేదం పరమం పవిత్రం ప్రజాపతయ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రిం ప్రతిమంజ శుభ్రం యజ్ఞాపవేదం బలమస్తు తేజః. వేదార్థే సర్వాభరణార్థే అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాంగరేషిణి ఈశ్వరేయం సర్వభూతానాం త్వామియాపక్వయే శ్రియో దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. కొంచెం గంధం పసుపు కుంకుమ వేయండి. గంధద్వారాందురాదర్శా నిత్యపుష్టాంగరేషిణి ఈశ్వరేగం సర్వభూతానాంతామిహోపహ్వయే శ్రియం మంగళీర్యం వదోరివాగం సమేత పశ్యత సౌభాగ్యమస్వేధత్వాయాధాస్తం విపరీతనా. పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పే పూజయామి. చిన్న చిన్న పువ్వులు ఒక 4 తీసుకుని పెడుతూ ఉండండి. ఓం లేకపోతే అక్షతలు వేయండి. ఓం సుముఖాయ నమః. మేఘదంతాయ నమః. ఓం కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. విఘ్నరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. సోమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. ఓం హేరంబాయ నమః. వక్రతుండాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. మహాగణాధిపతయే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. శ్రీమంగళమూర్తయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం ఇక్కడే చూపిస్తున్నారు. అగరత్తులు మామూలుగా భావం చేసుకోండి. ధూపం దీపం అక్కర్లేదు. నానా గంధేషు సంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. నమస్కారం చేసుకున్నట్లానే అమ్మే. దీపం ప్రగచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపాంతరం శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. నైవేద్యం ఒక బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ ఉంటే ఆ గణపతి దగ్గర పెట్టి గౌరమ్మ దగ్గర నైవేద్యం పెట్టండి. ఓం వ్యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత సేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. ఒక పండు అక్కడ పెట్టి దేవతాభ్యో నమః. నైవేద్యం నివేదయామి. గాయత్ర్యా ప్రోక్ష్య పైన పెట్టి ఒక పండు పైన పెట్టేసి అలా అక్కడ పెట్టండి. అంతే. ఆకుతోటి నీళ్ళు చల్లండి. గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత సేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. కదలీఫలం నివేదయామి. గుడఖండం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓమపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ప్రాణాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే
బ్రహ్మణే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 చుక్కల నీళ్ళ ప్లేట్లో వదులుకోండి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునఃశుద్ధ ఆచమన్యం సమర్పయామి. అధ నీరాజనం. 2 బిళ్ళలు అందులో వేసుకోండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమహస్వతారే సర్వాణి రూపాణి విజిత్య శరీరః నామాని విశ్వాభిజ్ఞదాస్తే సమద శ్రీరస్తు సమస్తు సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. కుడి చేత్తో హారతద్ది 1 చుక్క నీరు చల్లి నీరాజనం దర్శయామి. ఓం హర నమః పార్వతీ సుతయే హర హర మహాదేవ హర. गणेश महाराज की जय. गौरी माता को जय. सुमुखश्चे गदन्तश्च कपिलो गजकर्णिकः विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः पालचन्द्रो गजाननः शूर्पकर्णो हेरम्भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि एपुडे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते. ఓం సుముఖ అనేనా శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. శిరస్సు సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. ఛత్రజామరాది సర్వోపచార సకలోపచార పూజార్థే అక్షరాన్ని సమర్పయామి. అనేనా 2 అక్షతలో నీళ్లు పోసుకుని ప్లేట్లో వదిలిపెట్టేయండి. అరవేణలో అనేనా శ్రీ మహాగణాధిపతి పూజనైన భగవాన్ సర్వాత్మకే సర్వం మహాగణపతి పాదారవిందార్పితమస్తు. అక్కడ పూజ చేసినటువంటి ఒక పువ్వు తీసుకుని తలలో పెట్టుకోండి. గణపతి అనుగ్రహం కొరకై గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమూలాం శతాంగురాం సర్వగోహృతమే పాపం దూర్వాద స్వప్రణాశినే. మహాగణాధిపతి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు అందరూ కూడా అమ్మవారి కలశాన్ని పెట్టుకున్నారు కదా, ఇక నుంచి కూడా ఆ కలశానికే పూజ. విగ్రహాలు గురువుగారు చెప్పినట్టుగా విగ్రహాలు ఫోటోలు ఇవన్నీ కూడా మనం అలంకారం కోసం మన మనస్సు ధ్యానం చేయడం కోసమే ఫోటోలు అవిను. మామూలుగా కలశమే రూపు కలశం లేని వాళ్ళు రూపు ఉంటుంది కదా, అమ్మవారి రూపు కానీ లేకపోతే రూపాయి కాసు కానీ పెట్టుకుని అక్కడ ఓం ధ్యానం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. ఖడ్గం చక్రగదేశ చాపరిగాం శూలం భుషుండీం శిరః శంఖస్మద్యుతిపాస్యవాదజగాం సేవై మహాకాళికాం యామస్తో స్వపిదేహరౌ కమలజో హంతుం మధుంకైడభం అక్షస్రక్వరశోకదేశకులశం పద్మన్ధనుష్కుండికాం దండం శక్తిమసింజర్మజరజాం ఘంటాం దురాభాజనం శూలంబాసదర్శనే చ దదీం హస్తై ప్రవాళ ప్రభాం సేవైసైర్భమర్ధినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయుగం హస్తాబ్జైర్దధీంఘనాంతవిలసీతాం సుతుల్యప్రభాం గౌరీదేహసముద్భవాం త్రిజగదామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతే మనోజే శుంభాదైత్యార్జునే. అక్షతలు పట్టుకుని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండండి. పద్మాసనే పద్మకరే సర్వలైకోైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోధారణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవ మేఘేహే సురాసుర నమస్కృతే. ఓం శ్రీ ధనలక్ష్మీ వరలక్ష్మీ దేవ్యై నమః. ఆ కలశం మీద వేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మ్యై నమః. ఆవాహనం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయేన్ లక్ష్మీం జాతవేదో మహావహ. ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనార్థే అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి బంగారు సింహాసనం వేసినట్టుగా భావించి అక్షతలు వేయండి. పాద్యం అమ్మవారు వచ్చి కూర్చున్న తర్వాత ఆవిడ పాదాలు కడుగుతున్నట్టుగా ఒక బంగారు పళ్ళెంలో పెట్టి ఆమె పాదాలు కడుగుతున్నట్టుగా భావించి
ఆ ఆకుతోటి కానీ పువ్వుతోటి కానీ కలసం మీద నీళ్లు చల్లండి. అశ్వపూర్వామృత మధ్యాం హస్తనాథ ప్రబోధిని శ్రియం దేవీమపహయే శ్రీర్మా దేవీర్జుషదాం సువాసితం జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం మార్ద్రాంజ్వలంతే తృప్తాన్ దర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాన్ తామిహావహయే శ్రియం శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం. అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే శ్రీదేవ్యై నమః. ఆకుతోటే సమర్పయామి. తతః ముఖే ఆచమన్యం సమర్పయామి. యశసా జ్వలంతే శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ సదాం త్వాం వృణే సువర్ణకలశానీతం చందనాగర సంయుతం గృహాణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదం. వరలక్ష్మీదేవ్యై నమః. ఆచమన్యం సమర్పయామి. నీళ్లు చల్లండి ఆకుతోటి ముఖానికి, అంటే తాగడానికి ఆచమనానికి నీళ్లు ఇచ్చినట్టుగా. తతః పంచామృత స్నానం. ఈ పంచామృతం కొద్దిగా చల్లండి. సమేతే విశ్వదస్వామృష్ణ్యో భవావాజస్సు సంగధే పయోకారశం జిష్ణోర్శ్వస్వాజినః సురభినో ముఖాకరత్ప్రణాయోగోషితారిషతు ఘృతం మిమిక్షే ఘృతం వస్యో నిర్ఘృతే సుతో ఘృతం వస్య ధామ అనుష్వధమావహమాదయ స్వస్వాహ ఘృతం ఋషభవక్షే హవ్యం మదారతాయితే మధుక్షరంది సింధవః మాధ్వేర్ణ సంతోషధీః మధునక్తమదోషితమధమత్పార్థివ ఘోరజః మధుద్యౌరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమామస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుపవస్వదివ్యాయ స్వాదురేంద్రాయ సుహైతి నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాగ్వాదాభ్యః. ఇది పంచామృత స్నానం సమర్పయామి. ఓం తతః గంగాజలం మయ. మళ్ళీ మంచినీళ్ళు చల్లండి. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం చ స్నానమిదం గృహాణ హరివల్లభే. శ్రీవరలక్ష్మీ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ పంచామృతాలు కానీ మంచినీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఏముంటేవి అలా ఆ రూపం దగ్గర చల్లుతూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరణేం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామ స్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తనాథ ప్రబోధిని శ్రియం దేవీమపహయే శ్రీర్మా దేవీర్జుషదాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం ఆర్ద్రాంజ్వలంతీం తృప్తాన్ దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహావహయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణ స్థితాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య ఫలాని తపసానదంతమాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతమాం దేవసఖః కీర్తిశ్చ మణినాథः ప్రాదుర్భూతోస్మిరాశ్రయస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాదయామ్యహం అభోతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణయ మే గృహాద్ గంధద్వారాన్ దురాదర్శాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరేగో సర్వభూతానాం తామిహోపహయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నసుతు మనసః కామమాగోదిం వాచ సత్యమశీమహి పశూనాం రూపమన్నస్సు మే శ్రీ శ్రీదాం యజః ప్రజాభూతామయి సంభవగర్ధమా శ్రీం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని చ క్లీదవస మే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం యఃకిరణీం యష్టిం సువర్ణామేవ మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాం యః పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనవగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధంగావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరే శుద్ధాచమనం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. దేవీ గృహాణత్వం శుభేశ్వరీ పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రసాద్ ఆయుష్యమగ్రం ప్రతిమంజు శుభ్రం యజ్ఞాపవేదం బలమస్తేజః. యజ్ఞసూత్రార్థే అక్షతాన్ సమర్పయామి. గంధం వేయండి. ఈశ్వరేగో సర్వభూతానాం తామిహోపహయే శ్రియం. తర్వాత పసుపు కుంకుమ వేయండి. దూర్వారోహంత పుష్పణీః తదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయ మే. శ్రీ వరలక్ష్మీ నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి.
సుమంగళీర్యం వధూరిమా గోధుమేద పశ్యద సౌభాగ్యమస్వై దత్వాయాధాస్తం విపరీతనా. తర్వాత పుష్పాలు 2 పెట్టండి. ఓం మల్లికామాలతీ చైవ చంపకై కుసుమైర్వకలైస్తదా శతపత్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే. పుష్పైః పూజయామి. అక్షతలు వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ హరిద్రా తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతం గృహాణాబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. అక్షతాన్ సమర్పయామి. కేయూరకంకణే దివ్యే హారనూపురమేఖలా విభూషణాన్యమాల్యాని గృహాణ ఋషిపూజితే ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించినట్టుగా భావించి అక్షతలు వేయండి. ఓం తతః మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులు పూజ చేస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః పూజయామి. చపలాయై నమః జానుని పూజయామి. పీతాంబరధరాయై నమః పూజయామి. కమలవాసిన్యై నమః పూజయామి. పద్మాలయాయై నమః పూజయామి. మదనమాత్రే నమః పూజయామి. లలితాయై నమః ద్వయం పూజయామి. కంబుగంఠ్యై నమః పూజయామి. సునాసికాయై నమః పూజయామి. సుముఖ్యై నమః పూజయామి. శ్రియై నమః పూజయామి. సునేత్రే నమః పూజయామి. రమాయై నమః పూజయామి. కమలాయై నమః పూజయామి. వరలక్ష్మ్యై నమః. లింగాని పూజయామి. ఇప్పుడు నుంచి అష్టోత్తరం 108 నామాలు వస్తూ ఉంటాయి. నామానికి ఒకసారి మీరు మహాలక్ష్మి అయిన నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చాంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజన్యై నమః. ఓం పుష్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్రియై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యగత్రియై నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రేణ సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపవేశ్మగదానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభాయే నమః. హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాయే నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసన్యై నమః. ఓం సర్వోపద్రవాణ్యై నమః. ఓం నవదుర్గాయే నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః. త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. శ్రీభువనేశ్వర్యై నమో నమః. ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. ముందు తోరాలు ఉంటాయి కదా, తోరాలు కూడా కలశం ముందు పెట్టుకుని వాటికి కూడా కాస్త పసుపు కుంకుమ గంధము పుష్ప అక్షతలు పూజ చేస్తుండండి. తోర గ్రంథి పూజాంగరిష్యే
ఓం కమలాయ నమః గ్రంథిం పూజయామి రమాయ నమః గ్రంథిం పూజయామి లోకమాత్రే నమః గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యై నమః గ్రంథిం పూజయామి ఓం వరలక్ష్మీ నమః గ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్దితనయాయ నమః పూజయామి ఓం విశ్వసాక్షిణ్యై నమః గ్రంథిం పూజయామి ఓం చంద్రసహోదర్యై నమః గ్రంథిం పూజయామి ఓం శ్రీ వరలక్ష్మ్యై నమో నమః పూజయామి ఓం దదః. ఇప్పుడు అగరత్తులు వెలిగించండి. ధూపమాఘ్రాపయామి స్థాపిత దీపం దర్శయామి. దీపానికి నమస్కారం చేసుకోండి. శివాయ పరమాత్మనే త్రాహి మా నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. శుద్ధాచమన్యం సమర్పయామి. తతః నైవేద్యం. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టండి. ఒకవేళ ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు ఎదురుగుండా అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం పెట్టండి. ముఖ్యంగా వరలక్ష్మీదేవికి శనగలు మీద వాటి మీద. ఓం భూర్భువ స్వాహ. ఓం దత్సద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. అవసరార్థం నారికేళ కదలీఫల దాడిమీఫల అమృతఫల సహిత కాశ్మీర ఫల సహిత క్షణకసూప సహిత గుడపిష్ట గుడపానక సహిత ఓం ముద్గసూపాన్ని నివేదయామి. 5 సార్లు అలా చూపించండి. ప్రాణాయ స్వాహ. అమ్మవారికి నైవేద్యం తింటున్నట్టుగా 5 సార్లు చంటి పిల్లకి ఏ విధంగా అయితే మనం తినిపిస్తామో అట్లా తినిపిస్తున్నట్టుగా భావిస్తూ 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. సచేతస పరబ్రహ్మణే నమో నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళీ 2 సార్లు నీళ్లు తాగించినట్టుగా భావించి అక్కడ వదలండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. చెయ్యా మూతి కడిగినట్టుగా భావించండి. అక్కడ నీళ్లు వదలండి. హస్తో ప్రక్షాళ్యామి. పాదో ప్రక్షాళ్యామి. ముఖం ప్రక్షాళయామి. ఓం ఉత్తరాభూషణం సమర్పయామి. మళ్ళీ అలా నీళ్లు చుక్క ఒకటి వదిలిపెట్టండి. ఉత్తరాభూషణం సమర్పయామి. ఓం తతః తాంబూలం భుగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళేర్తుం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. తాంబూలం సమర్పయామి. ఆకు ఒక్క ఉంటే పెట్టండి, లేదా నమస్కారం చేసుకోండి. ఇక్కడ పెడుతున్నారు ప్రధానంగా. తాంబూలం భోగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళేర్తుం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అక్కడ పెట్టండి. తాంబూలం సమర్పయామి. నైవేద్యం దగ్గర పెట్టేసినా పర్లేదు. ఒక్కసారి చిన్న కర్పూరం వేసుకుని వెలిగించండి. ఓం నీరాజనం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మనోజో దానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవైజమానయుక్తేజో దదాతి సమ్రాజం చ విరాజం చాశ్రేర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్యాం భేదయామాసం సృజామసి. సమస్తశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. నీరాజనం దర్శయామి. నీరాజనాంతే ఒక చుక్క నీరు పక్కన వదిలిపెట్టండి. నీరాజనాంతే శుద్ధాచమన్యం సమర్పయామి. అధా రక్షాన్ ధారయామి. అమ్మవారికి చూపించి మీరు కళ్ళకత్తుకోండి. గోవిందా గోవింద గోవింద గోవింద. వరలక్ష్మీ మాతాకి జై. ఒక పువ్వు తీసుకోండి, అక్షతలు తీసుకోండి. ఓం మంత్రపుష్పం రాజాధిరాజాయ ప్రసంయదాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగో రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా పాపోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవస్వరం అధైతం విష్ణవే చరుర్నిర్వపతి. యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాందద ప్రతిష్టతి. శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాలక్ష్మీం క్షీరసముద్రరాజన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంగశౌభాజమభేదముద్రాంగరైర్వహంతే కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అనేన శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అలా వేసి నమస్కారం చేసుకోండి. మనసులోనే ప్రదక్షిణ చేసినట్టుగా భావించి 2 అక్షతలు అక్కడ వేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర్గపాని చ తాని దాని ప్రణస్సంది ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపకం భవాం త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలాం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అలా శిరస్సు వంచి నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా దధా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. ఇది శిరస్సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వేదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి గజానారోహయామి రథానారోహయామి ఆండోలికానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. దేవదేవ్యాః అనంతభోగోస్తు. ఇప్పుడు ఆ తోరం తీసుకోండి. అందరూ కూడా చేతిలోకి తీసుకుని పక్క వాళ్ళ చేత కుడి చేతికి కట్టించుకోండి. అందరూ కూడా చెప్పండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం సౌభాగ్యం దేహి మే రమే. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ ఆయురారోగ్యంచ దేహి మే. మళ్ళీ అక్షతలు పట్టుకుని తోరాలు కట్టుకున్న తర్వాత కథ వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పూర్వము కైలాసమందు పార్వతీ పరమేశ్వరులు పర్యవేక్షించ ఉన్నారట. ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని సమీపించి, నాథ, స్త్రీలకు సకల సౌభాగ్యములు కలగజేసేటి వ్రతం ఏమన్నా ఉంటే తెలియజేయనా అని చెప్పి అడిగిందిట. అప్పుడు పార్వతీదేవి ఎప్పుడైతే అడిగిందో వెంటనే ఆమె మీద వాత్సల్యంతో అభిమానంతో ప్రేమతో చక్కగా, దేవి, స్త్రీలకు సకల సౌభాగ్యాలని పుత్రపౌత్రాదిగా కలిగించేటి వరలక్ష్మీ వ్రతం అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని గనక చేసుకుంటే గనక సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఇహమందు పొందుతారు అని చెప్పారట. అప్పుడు ఆ యొక్క వ్రతానికి అధిష్టాన దేవత ఎవరు, ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా వ్రతం చేసుకోవాలి, ఎప్పుడు వ్రతం చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేయండి స్వామి అని చెప్పి అడిగారట. మళ్ళా అప్పుడు ఆ స్వామివారు అమ్మవారికి చెప్తున్నారట, పూర్వము కుండినము అనే ఒక నగరం ఉంది. ఆ నగరం అంతా కూడా సువర్ణ ప్రాకారాలతో ఉండేది. అటువంటి నగరంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా పతివ్రత శిరోమణి. ప్రాతకాలమందే లేచి తలారా స్నానమది చేసుకుని గుమ్మముల యందు ఆవు పేడతో అలికి చక్కగా ముగ్గులవి పెట్టుకుని చక్కగా దేవుని పూజ ఆరాధన చేసుకుని తర్వాత అత్తమామలకు సేవలు చేస్తూ భర్తకు సేవ చేస్తూ చక్కగా ఇరుగు పొరుగు వారితో ప్రేమగా మితముగా మాట్లాడుతూ చాలా సాంప్రదాయంగా ఉంటూ ఉండేది. అటువంటి ఆమెకి ఒక రోజున వరలక్ష్మీదేవి స్వప్నమందు సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు అనుగ్రహం కలిగే నీకు స్వప్నమందు ప్రత్యక్షమైతిని. నువ్వు నాకు వచ్చే శ్రావణ మాసం నందు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు కనుక నన్ను పూజించినట్లయితే నీకు సమస్తమైనటువంటి సౌభాగ్యాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదిస్తాను అని చెప్పింది. ఎప్పుడైతే స్వప్నమందు సాక్షాత్కరించిందో ఆ యొక్క చారుమతి ఆ కలలోనే అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, ఓ దేవి, నీ యొక్క దర్శన భాగ్యము సామాన్యులకు దుర్లభము. నీ యొక్క దర్శన భాగ్యం నాకు లభించిందంటే అంతే చాలు, తప్పకుండా నేను ఈ వ్రతాన్ని చేసుకుంటాను అని చెప్పి ముమ్మార్లు ప్రదక్షిణం చేసి లేచి చూసేసరికి ఇహో కలగంటిని అని చెప్పి, తెల్లారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని చెప్పి శాస్త్రం కాబట్టి తెల్లవారిన తర్వాత అత్తమామలకి భర్తకి ఆ స్వప్నం గురించి తెలియజేసిందిట. వారందరూ కూడా చక్కగా, ఓహో ఇది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కాదు తప్ప వేరు కాదని చెప్పి వచ్చే శ్రావణ మాసం నాడు తప్పకుండా నీ ఈ వ్రతం చేసుకోమ్మా అని చెప్పి అనుజ్ఞ ఇచ్చారు. అలాగే ఆమె కూడా ఎప్పుడు వస్తుందా ఈ శ్రావణ మాసం
ఆ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం నాడు చక్కగా అమ్మవారిని కొలుచుకుందామని చెప్పి ఎదురు చూస్తుంది. భాగ్యవశం చేత ఆ యొక్క సమయం వచ్చింది. అయితే ఈ నోట ఆ నోట ఆడవాళ్ళకి ఆవగింజ కూడా నాందని చెప్తూ ఉంటారు కదా. ఈ యొక్క స్వప్న వృత్తాంతం ఊరంతా పాకిపోయింది. వాళ్ళందరూ కూడా చక్కగా ఈ రోజున ఈ యొక్క ముత్తైదువులందరూ ఏ విధంగా అయితే ఈ ఆలయ ప్రాంగణంలో చేరారో అలాగే ఆ ఇరుగు పొరుగు వారు, ఆ ఊరిలో గ్రామస్తులు, ఆ ముత్తైదువులందరూ కూడా చారుమతి ఇంటికి వచ్చేసారట. చక్కగా వచ్చి ఒక వేదికని ఏర్పాటు చేసుకుని గోమయంతో అలికి చక్కగా పంచరంగుల వర్ణాలతో ముగ్గులు పెట్టుకుని వేదిక యందు చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని కలశంలో ఆ అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నారట. పద్మాసనే పరే పద్మాన్ని చక్కగా ఆ పద్మముల చేత అలంకారం చేసుకుని చక్కగా షోడశోపచారములు ఇప్పుడు మనం అందరం కూడా ఏ విధంగా అయితే చేశామో ముందుగా ఆదవ పూజో గణాధిప అని గణపతి పూజ చేసుకుని గౌరీ గణపతి పూజ చేసిన తర్వాత ఆ యొక్క అమ్మవారిని కలశమందు స్థాపించుకుని చక్కగా 108 నామాలతో, పద్మాలతో, గులాబీలతో, పారిజాత పుష్పములతో, చామంతులతో, ఇట్లా తులసి దళములతో, బిలవదళములతో చక్కగా అమ్మవారిని పూజించారు. అమ్మవారిని పూజించుకుని నీరాజన మంత్రపుష్పాలు నైవేద్యం అన్నీ సమర్పించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ముమ్మారు ప్రదక్షిణం చేశారట. ఒకసారి ప్రదక్షిణం చేయగానే కాళియందు గల్లు గల్లు మన మోగేట. ఏమిటి ఇప్పటిదాకా మనకేమీ లేవు కదా అని కాళ్ళ వంక చూసుకునేసరికి బంగారపు గజ్జెలతో కాళ్ళన్నీ కూడా దగద్దగాయమానంగా వెలుగుతూ ఉన్నాయట. రెండవ మారు ప్రదక్షిణం చేయగానే ఈ వడ్డాణాలు, అరవంకీలు, ముక్కెరలు, చెవులకి తాటంకాలు, ఇట్లా అనేకమైనటువంటి ఆభరణాలు సర్వాంగముగా ఆ సువర్ణాభరణాలతో నిండిపోయిందట వారి దేహాలన్నీ కూడా. ఇక ముమ్మారు మూడోసారి ప్రదక్షిణం చేయగానే వారి ఇళ్ళన్నీ కూడా బంగారమయం అయిపోయాయట. అంతేకాకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి ఆ పూజా స్థలానికి గుర్రములు, ఏనుగులు, బండ్లు, రథములు వచ్చి ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాయట. ఆ ముమ్మారు ప్రదక్షిణం చేసిన తర్వాత అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి చక్కగా ఆ యొక్క నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాలన్నీ కూడా తీర్థము వారందరూ కూడా స్వీకరించి బ్రాహ్మడు పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తమునికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆయన ఆశీర్వచనం పొంది చక్కగా వారందరూ కూడా ఆ పంచభక్ష పరవాన్నాలన్నీ భోజనం చేసుకుని చక్కగా ఎవరింటికి వారు బయలుదేరుతూ ఆ రథములు, గుర్రములు, ఏనుగులు ఎక్కి, బండ్లు, రథములు ఎక్కి చక్కగా వారి ఇళ్ళకి వెళుతూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉన్నారట. ఆహా, చారుమతి భాగ్యం ఏమని చెప్పగలను, స్వయముగా అమ్మవారే ప్రత్యక్షమయ్యి అనుగ్రహించింది. ఆమె భాగ్య విశేషం వల్ల మనందరం కూడా చక్కగా పవిత్రవంతులమయ్యి ఈ యొక్క వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాము. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం కూడా ప్రతి సంవత్సరము ఈ శ్రావణ శుక్రవారం నాడు చక్కగా అమ్మవారిని అర్చన చేసుకుని సకల సిరి సంపదలు, సౌభాగ్యములతో తొలదూగుదామని చెప్పి ఆ రోజు మొదలు ప్రతి వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారిని వారికి వీలైన శుక్రవారంలో, అంటే కొంతమంది పౌర్ణమికి ముందు రోజు చేసుకుంటారు, కొంతమంది తర్వాత వచ్చే శుక్రవారాలు, మొత్తానికి శ్రావణ మాసం 4 వారాల్లో ఏదో ఒక వారం నాడు చక్కగా అమ్మవారిని కొలుచుకుని వారి వైభవం కొద్దీ చక్కగా అమ్మవారిని అలంకారం చేసుకుని సువర్ణాభరణములతో ఆ యొక్క అమ్మవారిని అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతూ ఉన్నారు. ఇది స్కాంద పురాణాంతర్గత వరలక్ష్మీ వ్రత కథా సమాప్త. అక్షతలు కళ్ళగద్దుకుని సగం అమ్మవారి దగ్గర వేయండి, సగం మీ నెత్తి మీద ఎవరికి వాళ్ళు శిరస్సు మీద వేసుకోండి. వరలక్ష్మీదేవతా కథా సమాప్త. వరలక్ష్మీదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఒకసారి మళ్ళీ హారతి ఇవ్వండి అమ్మా. ఓం సంతత శ్రీరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. వరలక్ష్మీ మాతాకి జై. అందరూ హారతి అద్దుకోండి కళ్ళకి. ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. అక్షతలో నీళ్లు ప్లేట్లో వదిలిపెట్టండి. 2 వారి ముందు ప్లేట్లో వదిలేయండి. యస్య స్మృత్యాజనామోక్త్యాదవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాంతి సజ్జో వందేతమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనే యత్పూజితం మయా దేవా పరిపూర్ణం దదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన శ్రీ వరలక్ష్మీ వ్రతం సువృతమస్తు. లక్ష్మీ పాదారవిందార్పితమస్తు. అమ్మవారి పాదాల దగ్గర సమర్పించినట్టుగా భావించి అక్కడ వదిలేసేయండి. ఇప్పుడు అక్కడ కలశం మీద పూజ చేసినటువంటి కొంచెం కుంకుమ తీసుకుని తలలో లలాటంలో పెట్టుకోండి, నుదుట్లో పెట్టుకోండి. వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి.
సహస్రపరమాదేవి శతమూలాం శతాంగురాం సర్వగోహరతమే పాపం దూర్వాదుస్వప్ననాశిని. అలాగే కొంచెం కుంకుమ తీసుకుని పక్కనున్న ముత్తైదులకి ఒకరికొకరు పెట్టుకోండి.